8వ పాఠం స్వరాజ్యకి నీవు. మీరందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క పేరు వినే ఉంటారు. ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ జిల్లా ఉంది. ఆవిడ గురించినటువంటి వీరగాథే స్వరాజ్యకి నీవు. స్వరాజ్యం అంటే స్వతంత్రం, మన రాజ్యం, మన పరిపాలన యొక్క పునాది. అసలు మన పరిపాలన ఎలా జరగాలి, పునాది ఏంటి, అసలు ముఖ్యమైనది ఏంటి? ఇది ఒక చిన్న నాటకం, విధా విశేష అని చెప్పారు. ఇక్కడ చూడండి, జో నాటక్ కే సమాన్ అభినయ సంబంధిత హై. నాటకంలో పాత్రలు నటించినట్టుగా చిన్న రంగమంచ్ నాటక రంగస్థలం మీద ఈ కొన్ని పాత్రలతోటి ఈ కథ నడిపిస్తారు. ఇందులో ముఖ్యంగా ముందు చెప్పబోయేది उन्मुखीकरण అంటే ముందు మాట. शासक का यह दायित्व होता है कि सबका बराबर ध्यान रखे. పరిపాలకుడి యొక్క బాధ్యత ఏంటంటే అందరినీ సమదృష్టితో చూడటం. विपत्ति की हालत में धैर्य और समय स्फूर्ति से काम लेना चाहिए. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి ఉపాయంతో పని చేయాలి. कानून और नियमों का समान रूप से अनुसरण करना चाहिए. చట్టంలో ఉన్న నియమాల్ని మనం అనుసరించాలి. जो शासक अधिकार में क्षमा का गुण रखता है, निस्संदेह वो आदर्श शासक कहलाता है. ఏ పరిపాలకుడైతే తన అధికారం ఉంది కదా అని చెప్పని ఇష్టారాజ్యం చేయకుండా క్షమించే గుణం, అంటే ఓర్పు కలిగినటువంటి గుణం ఉంటుందో ఆ పరిపాలకుడు, ఆ యొక్క రాజు నిస్సందేహంగా ఆదర్శమైనటువంటి పరిపాలకుడు. ఈ స్వరాజ్యకి నీవు నాటకానికి రచయిత నాటకకార్ విష్ణు ప్రభాకర్. ఈయన 1912లో జన్మించారు. ప్రేమ్చంద్ యొక్క అనుచరులాగా ఆదర్శము యథార్థము రెండు విషయాల్ని కలిపి ఆయన రచనలు సాగించారు. ఆయన రచనల్లో ఆవారా మసీహా నామక రచన సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్ బహుమానం తీసుకొచ్చింది. భారత ప్రభుత్వం పద్మభూషణ్ అనే పేరుతో సన్మానించింది. తిప్పండి. నాటకంలో ఇందులో ఒక సెంటెన్సు, పద్యంలో ఒక లైను లాగా ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఉంది. విషయ ప్రవేశం. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. భలే పోరాడింది ఆ స్త్రీ, ఆమె ఆడది, ఝాన్సీ రాణి. ఝాన్సీ రాణి ఆడది, భలే పోరాడింది. सुभद्रा कुमारी चौहान की यह पंक्ति लक्ष्मीबाई की वीरता को प्रकट करती है. లక్ష్మీబాయి, ఝాన్సీ యొక్క ఆనాడు పరిపాలన చేస్తున్నటువంటి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, ఆమె యొక్క పరాక్రమాన్ని తెలియజేస్తూ మన सुभद्रा कुमारी चौहान గారు రాస్తున్నారు. लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि
అబలా హమేషా అబలా నహీ రహతీ హై. అబలా అంటే స్త్రీ, అబలా అంటే బలం లేనిది అని అర్థం, అంటే స్త్రీ అని. ఎప్పుడు భర్త మీద ఆధారపడి ఉంటుంది కదా, అందుకని అబలా అంటారు. కానీ సుభద్రా కుమారి చౌహాన్ గారు చెప్పినట్టు లక్ష్మీబాయి ఇది నిరూపించింది. ఏమని? అబల ఎప్పుడూ అబలగానే ఉండదు, స్త్రీ ఎప్పుడూ బలహీనరాలుగానే ఉండదు. అవసరమైనప్పుడు आवश्यकता पड़ने पर वो सबला भी बन सकती है. అవసరమైతే అబల అనుకున్నటువంటిది ఆమె సబలగా మారిపోద్ది. लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी. మన స్వతంత్రం అంటే ఏంటి, మన దేశం అంటే ఏంటి అనే దానికి లక్ష్మీబాయి నిజంగా పునాది వేసింది. नींव पुनादी. प्रस्तुत पाठ लो देश के प्रति उनकी कर्म परायणता के बारे में बताया जाता है. ప్రస్తుత పాఠంలో ఆమె తన కర్తవ్యాన్ని ఎట్లా నిర్వహించిందో చెప్పబడుతూ ఉన్నది. పాత్రలు లక్ష్మీబాయి, జూహీ వీళ్ళందరూ సేనాపతులు, మంత్రులు. జూహీ ముందర్, రఘునాథరావు, తాంత్యా తోపే सेना नायकों. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है. कैंप कहीं पास ही लगा हुआ है. महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में हैं. ఈ రంగస్థలం మీద యుద్ధం జరుగుతున్నట్టుగా దృశ్యాన్ని మనం చిత్రించుకోవచ్చు. దగ్గరలోనే ఒక గుడారం ఉంది, ఒక టెంట్ ఉంది. ఆ టెంట్లో లక్ష్మీబాయి ఉన్నట్లు కొంత భాగం మనకు కనిపిస్తుంటుంది. పరదా తీసేటప్పటికల్లా, తెర లేసేటప్పటికల్లా మహారాణి లక్ష్మీబాయి తన స్నేహితురాలు జూహీతోటి ఆవేశంగా ప్రవేశిస్తుంది. ఇద్దరు ఎర్రని చొక్కాలు కలిగిన సైనికుల వేషంలో ఉంటారు. లక్ష్మీబాయి ఏమంటుందంటే, मेरे देखते देखते क्या से क्या हो गया जूही, झांसी, कालपी, ग्वालियर कहाँ गए? जूही ఏంటి నేను చూస్తుండగానే ఏమైపోయిందబ్బా? ఝాన్సీ, కాల్పీ, గ్వాలియర్ ఇవన్నీ ఎక్కడికి పోయాయి? परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. स्वराज को आते हुए देखती हूँ, परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है. ఆనాడు ఇంగ్లీష్ వాళ్ళు మాటి మాటికి మన భారతదేశంలోని చిన్న చిన్న రాజ్యాల మీద దాడి చేయటం, వాళ్ళ సైన్యం ఆ దేశాన్ని హస్తగతం చేసుకోవడం జరుగుతుండేది. అట్లా జరిగినటువంటి ఆ యొక్క దాడుల్లో చెప్పింది చూసారు ఇందాక. ఝాన్సీ ఏమైపోయింది, కాల్పీ ఏమైపోయింది, గ్వాలియర్ ఏమైపోయింది. మనం ఏదో గెలుస్తాం అనుకుంటూ ఉంటే అంతలోనే ఏదో హిమాలయం లాగా మనకేదో అడ్డం వస్తుంది అని చెప్తుంది लक्ष्मीबाई. उसे पार करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है. उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं. హిమాలయ పర్వతం అడ్డం వచ్చింది కదా, దాన్ని దాటుతున్నాను అనుకుంటే అందులోనే మహాసముద్రం యొక్క భయంకరమైనటువంటి అలలు మనకి ఎదురుగా వచ్చి అలలు కొడుతున్నాయి మన మొహాన. వాటితో పోరాడుతుంటే నావికులు పడవ నడిపే వాళ్ళు నిద్రపోతున్నారు. देखो जूही, उधर क्षितिज पर देखो कैसी लप लपाती हुई लपटें उठ रही है. सारा आकाश घूम
घटाओं से छाया हुआ है। और చూడు జూహి ఆకాశం వైపు చూడు, దుమ్ము కొట్టుకొని మేఘాలన్నీ కూడా నిండిపోయినాయి। प्रलय की भूमिका है, लेकिन राव साहब हैं कि रक्तमंडल की छाया में ऐसे ऐशो आराम में मशगूल हैं। ऐशो आराम విశ్రాంతి। ఇట్లాంటి ప్రళయం, ఇలాంటి భయంకరమైనటువంటి స్థితిలో రావ్ సాహబ్ గారు రక్తం యొక్క నీడలో హాయిగా విశ్రాంతిగా జల్సాగా ఉన్నారు। आवेश में आते आते सहसा मौन हो जाती है। जूही कुछ कहने के लिए मुंह खोलती कि महारानी फिर बोल उठती है। ఆమె ఆవేశంలో మాట్లాడుతూ కాసేపు అట్లా ఆగిపోద్ది। ఇంతలో జూహి ఏదో చెప్దామని అనుకుంటుంటే మళ్ళా ఝాన్సీ లక్ష్మి మళ్ళా మాట్లాడుతుంది। जूही जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी। జూహి నేను ప్రతిజ్ఞ చేశాను, నా ఝాన్సీ దేశాన్ని ఇవ్వను, అంటే బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వను। లేకిన్ ఝాన్సీ హాత్ సే నికల్ గయి జూహి, కానీ నా దేశం నా చేతుల్లోంచి వెళ్ళిపోయింది। नहीं नहीं, झांसी हाथ से नहीं निकली। मैं अपनी झांसी नहीं दूंगी। मैं अकेली हूँ, लेकिन उससे क्या, मैं अकेली ही झांसी लेकर रहूंगी। నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఝాన్సీని వాళ్ళు ఆక్రమించారు, అయితే నేను ఝాన్సీని మళ్ళా తీసుకొని చూపిస్తా। जूही कौन कहता है आप अकेली है महारानी? आप तो गीता पढ़ती हैं, फिर यह నిరాశ कैसी? ఎవరంటారమ్మా మీరు ఒంటరి అని చెప్పనని? మీరు ఒక్కళ్ళే అని ఎవరంటారు? మీరు భగవద్గీత చదువుతున్నారు కదా, మీకు తెలుసు కదా, మీరు నిరాశ పడవాకండి। लक्ष्मीबाई, मैं निराश नहीं हूँ। मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूंगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? నేను ఝాన్సీ ఎట్లయినా సరే మళ్ళీ నేను సాధిస్తాను, చూపిస్తాను, కానీ ఆ రోజు గంగాదాస్ ఏమన్నారు నీకు తెలుసు కదా। जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलासप्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज नहीं मिल सकता। ఎప్పటి వరకైతే మనం అంటరానితనము, హెచ్చుతగ్గులు, ఇలాంటి భేదాలు పెట్టుకొని మనం ఉంటే, జలసాగా మనం ఉంటే, మనం ప్రజాసేవకులం కాకపోతే అప్పటి వరకు మనకు స్వరాజ్యం రాదు। స్వరాజ్యం అంటే అందరూ కలిసి పోరాడాలి, అందరూ కలిసి తిరుగుబాటు చేయాలి। ఒక సైనికులేనా? वो मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से। సేవ చేసినందువల్ల, మన ప్రజలకు మనం సేవ చేసినందువల్ల, త్యాగం చేసినందువల్ల, తపస్సు చేసినందువల్ల మనకు స్వతంత్రం లభిస్తుంది। जूही, लेकिन महारानी जिन्होंने यह भी तो कहा था कि स्वराज प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना। सफलता और असफलता दैव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने में हमें कौन कौन रोक सकता है? हमारा अधिकार है। గంగాదాస్ గారు చెప్పింది, అమ్మా మీరు మర్చిపోకండి, స్వరాజ్యం లభించడం కోసం, స్వరాజ్యం స్థాపించడం కోసం మనం దానికి ముందు పునాది ఏర్పాటు చేయాలి। స్వరాజ్యం యొక్క పునాది రాయి మనం అవ్వాలి, అంటే ముందు మనమే స్వరాజ్యానికి మనం పునాది రాయి కావాలి, అంటే త్యాగం చేయాలి మనమే। సఫలత, విజయం అనేది, अपजय అనేది అది దేవుని చేతిలో ఉంటుంది। लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है और हमारा अधिकार है। కానీ స్వతంత్ర పునాది యొక్క రాయి అవటంలో మనల్ని ఎవరు ఆపుతారు? స్వతంత్రం కోసం మనం ముందే మనమే
బలైదాం, మనమే పునాదిరాయి అవుదాం. లక్ష్మీబాయి ముస్కురాకర్ షబాష్ మేరీ కర్నల్. కర్నల్ అంటే ఈ జూహి అనే ఆమె కూడా ఏంటంటే ఒక సైన్యంలో మంచి పదాధికారి. कर्नल, तुम लोगों से मुझे यही आशा है, जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही हैं वह निश्चय ही महान होगा. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास तांचा जैसे सेनापति हैं, फिर भी हमारी सेना में अनुशासन नहीं है. నీలాంటి నారీమణులు ఇట్లా సిద్ధంగా ఉంటే నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది చాలా గొప్ప విషయము. కానీ తాంత్యా తోపే లాంటి సేనాపతులు ఉన్నారు, మన సైన్యంలో క్రమశిక్షణ లేదు. జూహి, हमारे पास ग्वालियर का किला है, फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. क्यों जानती हो? గ్వాలియర్ కోట మన చేతిలోనే ఉంది, మైనా మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకని? जूही, जानती हूँ महारानी, हम विलासिता में डूब गए हैं. తెలుసు అమ్మా, మనము జల్సాలో మునిగిపోయి ఉన్నాము. మనము జల్సాలో అంటే తాంచా తోపి లాంటి వాళ్ళు సేనాపతులు జల్సాలో ఉన్నారు, సరదాలు తీర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ వాళ్ళతో పోరాడాలి అని చెప్పిన దేశభక్తిని చూపించలేకపోతున్నారు వాళ్ళు. तभी मुस्कुराती हुई मुंदर वहाँ प्रवेश करती है. मुंदर, कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? विलासिता में डूबे हैं राव साहब. అయ్యా ఇటు పక్క ఫ్యాన్ పెడతా. జల్సాలో మునిగిపోయింది ఎవరు? రావ్ సాహబ్. బాందా ने నవాబ్, సేనాపతి తాంచా. బాందా నవాబు మన సైనాధిపతి తాంచా తోపే వీళ్ళే జల్సాలో మునిగిపోయి ఉన్నారు. जूही सहसा, नहीं मुंदर, सेनापति नहीं. मुंदर, सेना मुस्कुराते, ओ समझी, तुम तो उनका पक्ष लोगी. जूही दृढ़ स्वर में, मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. सरदार तांचा राव साहब को अपने तन मन का स्वामी मानते हैं. तांचा तोपे అమ్మగారిని, ఝాన్సీ లక్ష్మి గారిని తన యజమానిగా, రావ్ సాబ్ని తన యజమానిగా భావిస్తారు. తాంచా తోపే జల్సాలో మునిగి ఉండరు అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే జూహి. ముందర్, और तुम उनको अपना स्वामी मानती हो. మరి నువ్వు ఆయన్ని నీ యజమాని అనుకుంటున్నావు కదా. हाँ, मैं उनका अपना स्वामी मानती हूँ और मानती रहूँगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ. తాంచా తోపేని నా భర్తగా, యజమానిగా నేను భావిస్తున్నాను. కానీ ఆయన కంటే ముఖ్యంగా నాకు ఝాన్సీ లక్ష్మి గారు स्वामी और महारानी से बढ़कर मैं अपने देश को सपना स्वामी मानती हूँ. లక్ష్మీ రాణి కంటే మించి కూడా మన ఈ దేశాన్ని నేను నా స్వామిగా భావిస్తున్నాను. और देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ. ఈ దేశం కోసం నేను తాంచా తోపే సర్దార్ సేనాపతి ఆయన్ని నేను తిరస్కరించగలను, తిరస్కరించేశా. मुंदर, शक पकाकर, जूही तो जो नाराज हो गई, मेरा यह मतलब नहीं था. मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं. ముందర అంటుంది, అట్లయితే నీవు తాంచా తోపేని నీ భర్త అనుకున్నప్పుడు ఆయన ఈ జలసాల్లో ఉండకూడదు అని చెప్పిన ఆయన ఎందుకు ఆపకూడదు నువ్వు. लक्ष्मीबाई, जूही ने उन्हें रोका है मुंदर, मैं जानती हूँ. जूही तांचा तोपे ने आपिंदी, నాకు తెలుసు. मैं जानती हूँ, जब राव साहब के कहने पर तांचा इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह दुत्कार दिया था. రావ్ సాహబ్ గారు చెప్పినప్పుడు తాంచా తోపే వచ్చి జూహీని నాట్యమాడమని చెప్పిన పిలిచినప్పుడు
ఈమె తిరస్కరించేసిన బుద్ధి చెంప మీద కొట్టి పంపించింది. जूही, हाँ रानी, मैं स्वराज के लिए नाच सकती हूँ, बराबर नाचती रहूंगी, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती। जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर मार सकती हूँ. అవునమ్మా రాణి, లక్ష్మీ రాణి, నేను స్వరాజ్యం కోసం నాట్యం ఆడగలను, కానీ ఎవరికో విలాసంగా జల్సాగా ఉండటం కోసం నేను నాట్యం ఆడలేను. అలా నేను నా మెడకి నేను ఉత్తాడు వేసుకోలేను. लक्ष्मीबाई दीर्घ निश्वास ले, ठोकर ही तो नहीं मार सकती हो जूही, यही दर्द तो हमें खचोट रहा है. अगर ठोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी. ఏదో నువ్వు దెబ్బ కొట్టి ఆయన్ని మార్చుదాం అని చెప్పి అనుకుంటున్నావు, కానీ అట్లా దెబ్బ కొట్టినంత మాత్రం వాళ్ళు మారతారా? వాళ్ళ మత్తు దిగుతుందా? जूही, भाई साहब, अम्मगारू, मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ. ఇతరుల విషయం నాకు తెలియదు. అమ్మా, నువ్వు నన్ను ఆజ్ఞాపించు, నేను ఆయన్ని ఎంబడే ఒక తన్నేస్తా ముందర. और मैं भी तैयार हूँ भाई साहब, चलो हम सब चलकर उनकी नींद हराम कर दें. ముందర కూడా అంటుంది, లక్ష్మీబాయి గారు మీరు ఆజ్ఞాపించండి, వెళ్ళి వాళ్ళ మత్తు వదిలిచ్చేస్తాం, వాళ్ళకు తంతాం మేము. जूही, दुश्मन की ठोकर, यह आप क्या कह रहे हैं. लक्ष्मी, जू, हाँ जूही, दोस्त के ठोकर वे अविश्वास की खाई को और भी चौड़ा कर देती है. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं. क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी. మనం అట్లా కొట్టుకుంటే, మన సేనాపతిని మనం కొట్టుకునేటట్టయితే మనలో మనకి అపనమ్మకాలు పెరిగిపోతాయి. అప్పుడు మనం స్వతంత్రం ఎలా సాధించగలం? మనం అందరం ఒకటిగా ఉంటేనే మనం స్వతంత్రం సాధించగలం. ముందర, भाई साहब ठीक कहती हैं, शंकाएं अविश्वास पैदा करेंगी और अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झनकार और भी झनक उठेगी. श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज उठेगा. सहसा कहीं दूर तोपों का స్వర్ ఉठता है. తోపం ఫిరంగులు, అంతలోనే దూరంలో ఫిరంగులు మోగుతున్నాయి. వీళ్ళు పరిస్థితిని గురించి ఒకరికొకరు చర్చించుకుంటూ ఉన్నారు. మనం నిరాశపడకూడదు. లక్ష్మీబాయి, और जूही, तू अगर तांत्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहा. जूही, నువ్వు తాంత్యా తూపేని ఎతికి పట్టుకోగలిగితే వెంటనే ఆయన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. खोज क्यों नहीं सकती, आज्ञा, आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. जाने को मुड़ती है कि रघुनाथ राव तेजी से प्रवेश करते हैं. ఎందుకు ఎతకలేనమ్మా, మీ ఆజ్ఞ అయితే ఆయన పాతాళంలో ఉన్నా కూడా ఆయన లాక్కొచ్చి మీ ముందు నిలబెడతా, వెళ్ళడానికి బయలుదేరుతుంది. ఇంతలోనే రఘునాథరావు గారు వేగంగా ప్రవేశిస్తారు. रघुनाथराव, महारानी आपने सुना क्या? रघुनाथ, महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया है. మురార్ అనే చోట మన పేష్వా సైన్యాన్ని జనరల్ రోజ్ అంటే ఇంగ్లీషు సేనాపతి యొక్క సైన్యంతో పేష్వాని ఓడించాడు. జూహీ, కాంకర్, కేశవాకి సేన హార్ గయి, पेशवा सैन्य కూడా ఓడిపోయిందా? पेशवा की सेना हार गई, ये अच्छा ही हुआ. अब पेशवा की आंखें खुलेंगी. रघुनाथ, अपनी सेना को तैयार होने की आज्ञा दो. रोज ग्वालियर का किला
नहीं ले सकेगा। रोज అంటే జనరల్ రోజ్ ఇంగ్లీష్ సేనాపతి వాడు గ్వాలియర్ కోటనే తీసుకోలేడు। మన సైన్యాన్ని సిద్ధం చేయి रघुनाथ, मैं जानता हूँ वो कभी नहीं ले सकेगा। मैं अभी सेना को कूच के लिए तैयार करता हूँ, केवल आपको सूचना देने के लिए आया था, जाता है। ఇప్పుడే సైన్యాన్ని నేను సిద్ధం చేస్తానమ్మా అంటాడు రఘునాథరావు। నేను వెళ్తున్నానమ్మా, మీకు ఈ వార్త చెప్దామనే ఇక్కడికి వచ్చానమ్మా అంటాడు। लक्ष्मीबाई, और जूही तुम भी जाओ, నువ్వు కూడా పో। सहसा बाहर देखकर, लेकिन ठहरो, शायद सेनापति तांचा इधर ही आ रहे हैं। ఇంతలోనే సేనాపతి తాంచా తోపే ఇటు వస్తున్నట్టుగా ఉంది అని చూసింది జూహి। బాహర్ देखकर, हाँ हाँ ये तो सरदार तांचा ही है, सरदार तांचा का प्रवेश। लक्ष्मीबाई, कहिए सरदार तांचा, आज आप इधर कैसे भूल पड़े दार दपोचाరు। చెప్పండి సేనాపతి గారు, తాంచా ఇవాళ ఏదో దారి తప్పిటి వచ్చారేంటి? तांचा, भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ, पर आपके लिए तो सेवक ही हूँ। తాంచా తోపే బుద్ధి కలిగి మాట్లాడుతున్నాడు। అమ్మా, నేను ఎవరికైనా సరే సేనాపతినే, కానీ మీకు మాత్రం సేవకుండమ్మా। लक्ष्मीबाई व्यंग्य से एगतालगा, इतने बड़े सेनापति को इस प्रकार के नारी के समान झुकते लज्जा नहीं आती? खैर छोड़ो इस बात को, यह तुम्हारी विनम्रता है, लेकिन यह तोपों की आवाज कैसी आ रही है? कौन सा उत्सव मनाया जा रहा है? शायद चाटकारों की जागीर बांटना भी अभी खत्म नहीं हुआ है क्या? సరే, ఏదో నీ వినయం చూపిస్తున్నావు, బాగానే ఉంది, నీ వినయం నేను అంగీకరిస్తున్నాను। అక్కడెక్కడో దూరంగా ఫిరంగులు మోగుతున్నాయే, ఏదో ఉత్సవం జరుగుతుందా? भाई साहब, आपको हमें लज्जित करने का पूरा अधिकार है, हम इसी योग्य हैं, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही हैं। అమ్మగారు, మమ్మల్ని సిగ్గుపరిచేటటువంటి అధికారం మీకు ఉన్నది, నేను తగిన వాడినే, కానీ ఏదైతే జరుగుతుందో అంతా మీకు తెలుసమ్మా। शायद ब्रह्मभोज उपलक्ष्य में ये तोपें चल रही है, श्रीखंड और लड्डुओं के लिए भी घी शक्कर की कमी तो नहीं पड़ी। सरदार इस बार इनको माफ कर दीजिए। लक्ष्मीबाई ఎగతాళి చేస్తుంది। లడ్లు, పంచదార, కలకండ తీసుకుని బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇంకా పెట్టాలా అని అంటది నవ్వుతూ। జూహి, సర్కార్ ఇస్ బార్ ఇన్కో మాఫ్ కర్ దీజియే, ఈసారికి తాంచాని క్షమించండి అమ్మా। तांचा व्यग्र होकर, भाई साहब आप यूं कब तक फटकारती रहेंगी? तो और मैं भी तैयार हूँ। तांचा, तुमसे मुझे बहुत आशाएं थी, तुम्हारे रहते यह सब क्या हो गया? तांचा, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నానంటుంది లక్ష్మీబాయి। మరి నా ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి, నీ ఉండగా మరి ఇదంతా ఎలా జరుగుతుంది? సర్కార్ ఏ స్వామి భక్త హై జూహి, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है। खैर अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है, इसलिए तो आया हूँ। भाई साहब, आप जो कहेगी वही करूँगा, जो योजना बनाए हैं उसी पर चलूँगा। तांचा अंटाడు, अम्मा मैं చెప్పినట్టుగా నేను చేస్తాను, तो जाओ तलवार संभाल लो, नूपुरों की झंकार के स्थान पर तोपों को गर्जन होने दो। ఖాళీ గజ్జల యొక్క శబ్దం వినే చోట పోయి మరఫిరంగులు మోతలు మోగించు। वो भूल जाओ रंग रंग, याद रखो हमें स्वराज लेना है, हमें రణభూమి में मौत से जूझना है। గుర్తుపెట్టుకో, మనం స్వరాజ్యం సంపాదించాలి, రణభూమిలో మనం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి। तांचा, महारानी आपकी जय हो, मैं युद्ध के लिए तैयार होकर आया हूँ। लक्ष्मीबाई, जानती हो, लेकिन सेनापति इस बार ये याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मन के घेरे से निकल कर ले जाना है। ఒకవేళ మనం విజయం లభించకపోతే నీ సైన్యాన్ని యుద్ధ సామగ్రి తీసుకొని వేరే మార్గంలో బయటికి వెళ్ళిపోవాలి,
మనం వాళ్ళకి చిక్కకూడదు. ऐसा ही होगा तांचा मेरा ये मन कहता है कि ये मेरे जीवन का अंतिम युद्ध है, जीत हो या हार. मुझे जीत అంటే విజయం, हार అంటే ఓటమి. मुझे इस बात की चिंता नहीं, चिंता केवल इस बात की है कि हमारी वीरता कलंकित ना हो पाए. తాంచాతోపే నా మనసు ఏం చెప్తుందంటే మనం గెలుస్తాము ఓడుతాము అది తర్వాత సంగతి. మనం పరాక్రమం లేని వాళ్ళమని అనిపించుకోకూడదు, మనం పిరికి వాళ్ళమని అనిపించుకోకూడదు. తాంచా అట్లాగే జరుగుద్దమ్మా. ऐसा ही होगा लक्ष्मीबाई. तांचा मेरा मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है, जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं, चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित ना हो पाए. లక్ష్మీబాయి ఏమంటుందంటే తాంచాతోపే నా మనసు ఏం చెప్తుందంటే తాంచా ఇది నా జీవితంలో చివరి పోరాటం, గెలవని ఓడిపోని నాకు దీని గురించి దిగులు లేదు. కానీ అవతల శత్రువు మన పరాక్రమాన్ని తప్పుడు అంచనా వేయకూడదు, పిరికి వాళ్ళమని అనుకోకూడదు. भाई साहब वीरता आपको पाकर धन्य है, आपके कलंक हमारी छाया को भी नहीं छू सकेगी, आज्ञा दीजिए प्रणाम. తాంచాతోపే అంటాడు, అమ్మా పరాక్రమం అనేది మిమ్మల్ని పొంది ధన్యురాలైంది, మనకి అలాంటి కళంకం రాదు, మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను, నాకు ఆజ్ఞాపించండి. लक्ष्मीबाई प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, देर न लगाना. तांचा चला जाता है. లక్ష్మీబాయి అంటుంది, నమస్తే తాంచా, నేను నేరుగా యుద్ధ రంగంలోకి వెళ్ళిపోతున్నాను, ఆలస్యం చేయొద్దు, నువ్వు వెళ్ళిపో. తాంచా వెళ్ళిపోతాడు. ముందర సర్కార్ ఆజ్ మే బరాబర్ ఆప్కే సాత్ రహూంగి. అమ్మా ఇవాళ నేను ఎప్పుడు మీ వెంబడే ఉంటాను. జూహి और मैं तोप खाना संभालूंगी, నేను ఫిరంగులు చూస్తుంటాను. లక్ష్మీబాయి और हम सब मिलकर या तो स्वराज प्राप्त करके रहेंगे या स्वराज की नींव का पत्थर बनेंगे. లక్ష్మీబాయి చివరిలో అన్నది, మనం అందరం కలిసి స్వరాజ్యం పొందుతాం, లేక స్వరాజ్యం పొందడానికి పునాది రాళ్ళుగా మనం తయారవుతాం, అంతేగాని మనం లొంగిపోకూడదు, బానిసలం కాకూడదు ఇంగ్లీష్ వాళ్ళకి అన్నది. పరదా గిర్తా హై, తెరపడుతుంది. అందుకని మన దేశంలో స్వతంత్ర పోరాటం చేసినటువంటి వీరుల్లో ఝాన్సీ లక్ష్మీబాయిని మొట్టమొదటి పేరుగా మనం చెప్పుకుంటాం.